ఇంకా ఏం జరగలేదన్నయ్య. మీరేం బాధపడకండి. ఆవేశంలో చేశారని ఒప్పుకున్నారు కదా, వదిలేయండి. ఏంటమ్మా వదిలేసేది? తప్పుడు కేసేసి నన్ను కోర్టు చుట్టూ తిప్పించి నన్ను కస్టడీలోకి వెళ్లేలా చేసిన వీళ్ళని వదిలేయాలా? నరం లేని నాలుగుంది కదా అని ఇలా మాట్లాడితే కరిగిపోవాలా? నిషా ప్రెగ్నెన్సీ కారణమైనోడు ఎవడో కనిపెట్టకుండా నన్ను నిందిస్తూ నన్ను శిక్షించాలని చూస్తుంటే ఊరికే ఉండాలా? బాబు, అలా మాట్లాడకండి. ఏ ఆడది ఎవరో కారణమైతే ఇంకొకరి పేరు చెప్పదు కదా బాబు. చెప్తుంది కదా. దీనికి కాలమే సమాధానం చెప్తుంది బాబు. మీరు మాత్రం ఇవేవి మనసులో పెట్టుకోకండి. దయచేసి మర్చిపోండి. అమ్మా నిషా, సారీ చెప్పమ్మా. చెప్పమ్మా. సారీ ప్రేమ్. ఏ ఎవరికి కావాలి నీ సారీ? ఇప్పటిదాకా ఒక నాటకం ఆడావు, అది ఫలించకపోయేసరికి మరో కొత్త నాటకానికి తెరలేపుతున్నారా? దైవ సాక్షిగా అలాంటిదేమీ లేదు బాబు. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నావు. క్షమించండి బాబు, మమ్మల్ని క్షమించండి. అయ్యో, ఏం చేస్తున్నారు? నాకేమి తప్పు అనిపించట్లేదు బావగారు. చేసిన తప్పుకి ఇది ప్రాయశ్చిత్తంగానే భావిస్తున్నాను. చేసింది చాలు, ఇంక వెళ్ళండి. రేయ్, ఆయనొక పదవిలో ఉన్న మినిస్టర్ అయ్యుండి ఇంతమందిలో తన కూతురి కోసం నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇంత కఠినంగా ఉంటే ఎలా? కరెక్ట్ కాదు హర్ష ఇది. దేనికి ఇప్పుడు ఇంత చేస్తున్నారు? దీన్ని మళ్ళీ ఇంట్లోకి పంపడానికేనా? ఇంకెప్పుడు జరగదని చెప్తున్నాను కదా బావగారు. నా మాటలు నమ్మండి. బిడ్డ పుట్టాక DNA టెస్ట్ చేశాక తెలుస్తుందని మీరే మాట ఇచ్చారు కదా. జడ్జి గారు కూడా అదే మాట చెప్పారు కదా. ఆ మాట మీదే మేము ఉంటాం బావగారు. అప్పటి వరకు మీరిచ్చిన మాట ప్రకారమే నా బిడ్డని మీ ఇంట్లో ఉండనివ్వండి. ప్లీజ్ బావగారు, ప్లీజ్. సరే, నానా. రేయ్, మీ నాన్న చెప్పారు కదా, నువ్వింకేం మాట్లాడుకు ప్రేమ్. ప్రేమ్, ఇక్కడ ఇచ్చిన మాటే జరుగుతుంది. మన ఇంట్లో నిషా ఉన్నంత మాత్రాన పెరుగుతున్న బిడ్డకి నువ్వు తండ్రివని అర్థం కాదు. బిడ్డ పుట్టాక DNA టెస్ట్ జరిగి ప్రూవ్ అయితేనే, లేదంటే తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. అంతే కదా బావగారు? అంతే బావగారు, అంతే. ఎవరి నమ్మకం నిలుస్తుందో ఎవరి నమ్మకం మీద వాళ్ళని వదిలేద్దాం. థ్యాంక్స్ బావగారు. థ్యాంక్స్ చెల్లెమ్మా. అమ్మా పదమ్మా, ఇంటికొచ్చి బట్టలు తీసుకుని రేపు మీ ఇంటికి వెళదు గాని. పదమ్మా. ఈయనేదో పథకం చేస్తున్నాడు, తెలియకుండా ఉంటుందా? చెప్తా. పదండి వెళ్దాం మనం కూడా. డాడ్, ఏమైంది డాడ్ మీకు? అందరి ముందు కోర్టు దగ్గర వాళ్ళ కాలు పట్టుకుంటారా? సారీ చెప్పి నా చేత కూడా సారీ చెప్పిస్తారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? బాగా అర్థమయ్యే చేశాను. నువ్వెంత తప్పు చేసావు అర్థమయ్యే చేశాను. డాడ్, నోర్మై, నీ ప్రెగ్నెన్సీ కారణం ప్రేమని అబద్ధం చెప్తావా? అబద్ధం ఏంటి డాడ్? ఇంకా ఇంకా నమ్మించాలని చూడకో. చూడు, తప్పు వాడితో చేసి ప్రేమనంటావా? అది తెలియక జరిగింది డాడ్. నాకు తెలియకే కదా నువ్వు చెప్పిందే నమ్మేసి నాన్న రచ్చ చేశాను. ప్రేమను కోర్టు దాకా ఇడ్చాను.
ఎక్కడో నాకు కొంచెం సుడుందనుకుంటా. వాడెవడో దీన్ని ఇంటర్నెట్లో పెట్టకుండా కోర్టు హీరింగ్ జరుగుతున్నప్పుడు నాకు పంపించాడు. $50 లక్షలు డిమాండ్ చేశాడు. ఏం చేస్తాను? ఇది పరువుకు సంబంధించింది కదా. వాడికి కోర్టు బయటే సెటిల్ చేశాను. తప్పు నీ వైపే ఉంది కదా. DNA టెస్ట్ చేస్తే దొరికిపోతావని కళ్ళు తిరిగి పడిపోమని నీకు మెసేజ్ చేశాను. ఆ డాక్టర్ను కూడా ముందే మేనేజ్ చేశాను. నీ అకౌంట్లో 10 lakhs ట్రాన్స్ఫర్ అయిపోయింది. నిషా కళ్ళు తిరిగి పడిపోతుంది. నేను చెప్పిన విధంగా మీరు కోర్టులో చెప్పాలి. అలాగే సార్. నువ్వు చేసిన పాటు పని బయటపడితే నా రాజకీయ భవిష్యత్తు పరువు ఏమవుతుందనే భయంతో ఇంత చేయాల్సి వచ్చింది. ఛీ, నువ్విలా చేస్తావనుకోలేదు. చెప్తున్నాను కదా డాడ్, అది కావాలని చేసింది కాదు. నాకప్పుడు అసలు ఏం తెలియలేదు డాడ్. ఆ తర్వాతే తెలిసింది డాడ్. అప్పుడైనా నాకు చెప్పావా? లేదుగా. నేను వాళ్ళని నన్ను మాట్లాడిన తర్వాత నా కూతురు తప్పు చేసిందని చెప్పలేనుగా. అందుకే నిన్ను ఆ ఇంట్లో ఉంచాలని, ఆ ఇంటికి కోడలుగా పంపాలని, నీ బిడ్డకి ప్రేమని తండ్రిగా చేయాలని ఒక మెట్టు కిందకి దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానే. మరింకేం చేయను? నిజం చెప్పి తల దించుకోలేను కదా. తప్పదు. నువ్వు చేసిన దానికి ఇదే కంటిన్యూ అవ్వాలి. నీది అదే కోరిక కదా. ఆ, ఆ, డెలివరీకి టైం ఉంది కదా. ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే డాడ్. ఇది అమ్మకి తెలుసా డాడ్? తెలిస్తే అది గుండెకి చస్తుందే. చెప్పొద్దు డాడ్, మనలోని దాచుకుందాం. ఆ, డాడ్కి ఎలాగో తెలిసిపోయింది. నాకొక టెన్షన్ తప్పింది. కన్నయ్య, నా భర్తని ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కించగలిగాను, కానీ పరిపూర్ణంగా ఆ నిషా ఉచ్చులో నుంచి బయట పడేయాలన్నా నా ఆకాంక్ష అయితే అలాగే ఉంది. ఆ బాధ ఇంకా పోలేదు. నా ఆశయం ఇంకా నెరవేరలేదు.